హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హోమ్ ఫుడ్స్ 9. ఇంట్లోనే చాలా ఈజీగా మిల్క్ బర్ఫీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. మిల్క్ పౌడర్, పాలు, చక్కెర, నెయ్యి ఉంటే చాలు ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మనకి బయట షాప్లో దొరికే స్వీట్ కంటే ఈ బర్ఫీ చాలా టేస్టీగా ఉంటుంది. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని 2.5 కప్పుల మిల్క్ పౌడర్, హాఫ్ కప్పు చక్కెర, ఫుల్ కప్పు పాలు వేసుకోండి. మీరు చక్కెర ఎక్కువ ఇష్టపడే వాళ్ళైతే 1/3 కప్పు చక్కెర వేసుకుని బిస్కర్ తీసుకుని ఇలా ఎక్కడ లంప్స్ లేకుండా స్మూత్ పేస్ట్ అయ్యేలాగా ఇలా కలుపుకోవాలి. ఒక 5 మినిట్స్ కలిపిన తర్వాత ఒక 5 మినిట్స్ రెస్ట్ ఇవ్వండి. తర్వాత మళ్ళీ కలపండి. చక్కెర కరిగిపోయి సాఫ్ట్గా వచ్చే వరకు మీరు ఇలా కలుపుతూ ఉండాలి. ఈ వీడియోలో నేను చూపించిన విధంగా ఇలా సాఫ్ట్ టెక్స్చర్ రావాలి. ఇలా వస్తే సరిపోతుంది. ఒక మందంగా ఉండే బాండిల్ తీసుకొని స్టవ్ మీద పెట్టుకుని దీన్ని ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఒక పావు కప్పు నెయ్యి వేసుకుని లో ఫ్లేమ్లో అలా కలుపుతూ ఉండాలి. లేదంటే అడుగు పెట్టేస్తుంది. ఇది చాలా ఫాస్ట్గా అడుగు పెట్టేస్తుంది. నాకైతే 45 నిమిషాల వరకు టైం పట్టింది. అలా లో ఫ్లేమ్లోనే అలా కలుపుతూ ఉండాలి. బాగా దగ్గరికి ముద్దలాగా రావాలి. నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా వస్తే సరిపోతుంది. స్టవ్ నుంచి దించేసుకుంటే సరిపోతుంది. ఒక ట్రే తీసుకుని దానికి గీ రాసుకోండి. లేదంటే బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ వేసుకుని ఈ ముద్దని అందులోకి ట్రాన్స్ఫర్ చేసుకుని చేతికి కొద్దిగా గీ రాసుకొని ఈవెన్‌గా, నీట్‌గా స్ప్రెడ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా బాదం పిస్తాతో గార్నిష్ చేసుకొని ఇది రూమ్ టెంపరేచర్‌కి వచ్చిన తర్వాత ఫ్రిడ్జ్‌లో పెట్టుకోండి. ఒక 1 అవర్ తర్వాత ఇలా ఫ్రిడ్జ్‌లోంచి తీసి మీరు బటర్ పేపర్ వేసినట్లయితే వెంటనే ప్లేట్‌లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. లేదంటే ఇలా నైఫ్ సహాయంతో ఇలా ఒక ప్లేట్‌లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మీకు నచ్చిన షేప్స్‌లో కట్ చేసుకొని సర్వ్ చేసుకోవటమే. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు ఈ స్వీట్‌ని. మీరు బయట కొనిపెట్టే స్వీట్స్ కంటే ఇది చాలా హెల్తీ అని చెప్పొచ్చు.